లాంగ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లస్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి అన్చెక్ చేస్తేనే మన వీడియోకి స్మాల్ ఛానల్స్గా ఉన్నప్పుడు మన వీడియోస్కి మంచి వ్యూస్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అవి ఏంటి ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియోకి మంచి వ్యూస్ రావాలంటే అనే విషయం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్లో యూట్యూబ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ చూడొచ్చు. మీరు నా కంటెంట్ నచ్చింది, నా వీడియోస్ నచ్చుతున్నాయి, హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు లాంగ్ వీడియోస్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏమేమి ఫాలో అవ్వాలి మంచి వ్యూస్ రావాలంటే అనే దాని గురించి ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం, సరేనా? లాంగ్ వీడియో మనం అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. అక్కడ studio.youtube.com అని క్లిక్ చేసుకోండి. లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మన ఛానల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్లో పైన క్రియేట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకోండి. మన ప్రొఫైల్ పక్కన అక్కడ క్లిక్ చేస్తే అప్లోడ్ వీడియోస్ అని ఉంది కదా, అప్పుడు సెలెక్ట్ ఫైల్స్ మనం క్రియేట్ చేసి ఎడిట్ చేసి పెట్టుకోండి వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇది కరెక్ట్ ప్రొసీజర్. అంతేకాని మన ఛానల్లోకి వెళ్ళి ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయకండి. ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏమేం చేయాలి అనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఒక వీడియో పైన క్లిక్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ టైటిల్ ఇచ్చేసేయండి, అన్నీ ఇచ్చేసేయండి. కింద షో మోర్ అనే ఆప్షన్, ప్లేలిస్ట్ అన్నీ పెట్టేసి కింద షో మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకోండి. నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అన్నీ పెట్టుకోండి. డిస్క్రిప్షన్ యాజ్ ఇట్ ఈస్ మీకు తెలిసిన విధంగా అన్నీ పెట్టేసుకోండి. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఆల్టర్డ్ కంటెంట్ దగ్గర నో ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్ చాప్టర్స్, నెక్స్ట్ ఫీచర్డ్ ప్లేసెస్, ఆటోమేటిక్ కాన్సెప్ట్స్ అని ఉంది కదా, ఆ బాక్సెస్ అన్నీ కూడా అన్చెక్ చేసి పెట్టుకోవాలన్నమాట. అన్చెక్ చేసి పెట్టుకోండి అప్లోడ్ చేసేటప్పుడే. నెక్స్ట్ ట్యాగ్స్ అవన్నీ కూడా మీకు తెలిసిన విధంగా ఇచ్చేసేయండి. ఈ 3 ఆప్షన్స్ అన్చెక్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి అక్కడ అలో నోటిఫికేషన్ టు సబ్స్క్రైబర్స్ అనే బాక్స్ మాత్రం అన్చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ రీజన్ మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను చెప్పిన 4 ఆటోమేటిక్ చాప్టర్స్, ఫీచర్డ్ ప్లేసెస్, ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి కింద నోటిఫికేషన్ టు సబ్స్క్రైబర్స్ అవన్నీ కూడా అన్చెక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ సబ్ టైటిల్స్ ఉన్నాయి కదా, పెన్సిల్ ఐకాన్ పెట్టి అక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఎండ్ స్క్రీన్ తర్వాత ఐ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ ఎలా చేయాలి అనేది నేను ఇంకో వీడియోలో ఆల్రెడీ మనం చేసి మన ఛానల్లో పెట్టున్నాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఇవి యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాంగ్ వీడియోకి, షార్ట్ వీడియోకి ఇవి ఉండవు. ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్. మనకు లాంగ్ వీడియోస్కి ఈ ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎండ్ స్క్రీన్స్ తర్వాత ఐ కార్డ్స్. ఎండ్ స్క్రీన్స్లో మనం వేరే ప్లేలిస్ట్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఐ కార్డ్స్లో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కస్టమ్ మెసేజ్ని మన వీడియో దగ్గర అలా కనపడుతుంది అనమాట. వీడియో ప్లే అయ్యేటప్పుడు యూట్యూబ్ మనకి ఆపర్చునిటీ ఇస్తుంది వేరే వీడియోస్, రిలేటెడ్ వీడియోస్ని ప్రమోట్ చేయడానికి. ఈ ఆప్షన్ని మనము యూస్ చేసుకోవాలి. ఇది ఎలా చేయాలి అనే డౌట్ ఉంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోవచ్చు, లేదా అప్లోడ్ చేసేటప్పుడే కూడా మీరు చేసుకోవచ్చు. మన ఛానల్లో వీడియో ఉంది, అక్కడికి వెళ్ళి చూసి క్లియర్గా అయితే దీని గురించి మీరు తెలుసుకొని వీటి ఎండ్ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్ ఆప్షన్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇలాగ లాంగ్ వీడియోకి మనం చేయాల్సినవన్నీ చేయండి. తర్వాత వ్యూస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి, మీరే చూస్తారు. సో ఇది ప్రొసీజర్. చూసారు కదా, లాంగ్ వీడియో ఎప్పుడూ కూడా studio.youtube.com అనే క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకొని పైన క్రియేట్ అనే ఆప్షన్ దగ్గర నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బాక్సెస్, ఆటోమేటిక్ కీస్, చాప్టర్స్ అని ఉన్నాయి కదా, అవి అన్చెక్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల అది ట్రయల్ ఆప్షన్ అనమాట. మనం ట్రయల్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే స్మాల్ ఛానల్స్గా మనం గ్రో అవ్వాలి అంటే మనం ట్రయల్స్ పెట్టుకోకూడదు. నెక్స్ట్ అలో సబ్స్క్రైబర్స్ టు నోటిఫై అని ఉంది కదా, అక్కడ కూడా అన్చెక్ చేసి పెట్టుకోండి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఫర్ సపోజ్ సబ్స్క్రైబర్స్కి మన వీడియో వెళ్ళింది అనుకోండి, వాళ్ళు
మనం చెప్పిన వల్ల లైక్ కొంతమంది మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళకి ఈ టాపిక్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వీడియో మనం చెప్పినామని చెప్పి ఓపెన్ చేసేసి కొద్దిగా లైక్ 10 సెకండ్స్ 30 సెకండ్స్ అలా చూసేసి కమెంట్ పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే మనం సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు 30 సెకండ్స్ చూసి గమ్మున వదిలేస్తే అప్పుడు ఏమవుతుందంటే చూసిన ఈ 5 మెంబర్సే సరిగ్గా చూడట్లేదు, ఇంకొక 5 మెంబర్స్కి ఎలా రికమెండ్ చేస్తుంది చెప్పండి? రికమెండ్ చెయ్యదు. అందుకనేసి సబ్స్క్రిప్షన్స్ నోటిఫై చేసేది సబ్స్క్రైబర్స్కి ఆ ఆప్షన్ని అన్చెక్ చేసి పెట్టుకోండి, చెక్ చేయకండి. కొత్త మెంబర్స్కి చూపిస్తుంది అనమాట. ఇలా చేసినట్లయితే అప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఈ వీడియో పైన యూట్యూబ్ వచ్చి వాళ్ళకు చూపిస్తుంది. వాళ్ళు ఈ వీడియోని 1 మినిట్ 1.5 మినిట్ చూస్తారు కాబట్టి మళ్ళీ అలానే ఇంకొక కొత్త మెంబర్స్కి చూపించే అవకాశం ఉంటుందన్నమాట, సబ్స్క్రైబర్స్కి కాకుండా. ఇలాగ మనము న్యూ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవచ్చు, న్యూ వ్యూవర్స్ని సంపాదించవచ్చు. అందుకని నెక్స్ట్ ఎండ్ స్క్రీన్ తర్వాత ఐ కార్డ్స్ ఉంటాయి కదా, వీటి గురించి నేను అప్పుడే ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నాను. ఆ వీడియో వెళ్ళి చూడండి, అవి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా కూడా మనము మన అదర్ వీడియోస్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా, ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. అప్పుడు మన లాంగ్ వీడియోకి మంచి వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా లాంగ్ వీడియోస్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంతేకాని డైరెక్ట్గా మన ఛానల్లోకి వెళ్ళి ప్లస్ మార్క్ లైక్ షార్ట్స్ అప్లోడ్ చేస్తాం కదా, అలా అప్లోడ్ చేయకండి లాంగ్ వీడియోస్ని ఎప్పుడు కూడా. అప్పుడు మంచి వ్యూస్ రావన్నమాట. ఇలా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి studio.youtube.com నుంచి అప్లోడ్ చేసినట్లయితేనే మన వీడియోస్కి మంచి వ్యూస్ రావడం జరుగుతుంది. సో ఇలా ప్రొసీజర్స్ ఫాలో అవ్వండి లాంగ్ వీడియోస్కి. ఇది ఇవాల్టి టాపిక్ మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.